చెప్పండి, యేసయ్య నామంలో ఏముంది? ఎంత శక్తి ఉందో చెప్తాం, మీరు వినండి, బాగా వినండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో బాగా వినండి. శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నారు. ఎవరు? పగలు 3 గంటలప్పుడు ఎవరెవరు? పేతురు, యోహాన్లు ఇద్దరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? దేవాలయం పేరేం పేరు? శృంగారం అనే దేవాలయం. దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. అక్కడే 40 ఏండ్ల నుంచి కాళ్ళు లేనోడు ఒకడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి విజయం అంటే? 40 ఏళ్ళు. చూడండి, వాడు అడుక్కునే వయసు అంటే వాడికి 40 ఏళ్ళ నుంచి కాళ్ళు లేవు. పుట్టినది మొదలుకొని ఎవరు వాడు? కుంటివాడు, కుంటోడు. ఇంట్లో కూడా కొంతమందికి పేర్లు పెడతారు, రే కుంటోడా. సరిగ్గా నడవనోడికి కుంటోడా అని పెడతాం. సరిగ్గా ఎవడికి అని వినపడకపోతే ఏమని పెడతాం? చెవిటోడా అంటాం కదా మనం. ఒక రకంగా దేవాలయానికి వచ్చిన వాళ్ళు వాడిని ఏమంటున్నారు? కుంటోడా. ఏడు ఇక్కడ కుంటోడేడి. ఆ కుంటోడు అడుక్కుంటా పేతురు యోహాన్లు మందిరంలోకి వెళ్తుంటే వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడంటే. తేరి చూస్తూ అంటే వాళ్ళు ఏమైనా డబ్బులు వీడి ఆలోచన అంత ఏంటి? వీడి ఆలోచన అంతా ఏదైనా ఇస్తారేమోనని. పేతురు యోహాన్లు చూశారు, వాడి పరిస్థితి చూశారు. అరే బాబు, నీకివ్వటానికి మా యొద్ద ఏమి లేవు, వెండి బంగారములు లేవు కానీ, తర్వాత ఏమన్నారు చెప్పండి? మాకు కలిగినదే మేము నీకు ఇచ్చుచున్నాము అన్నారు. ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి వెండి బంగారాలు అయితే లేవు కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి చెప్పండి? ఈ రోజుల్లో ఇళ్లల్లో వెండి బంగారాలు పుష్కలంగా ఉన్నాయి కానీ కావలసింది ఏమి లేదు. 4 ఉంగరాలు పెట్టి, మెల్లో 4 చైన్లు పెట్టి, 4 దండలు పెట్టి, 4 గాజులు పెట్టి కదండి ఇళ్లలో ఉంటున్నాయి, ఒంటిలో ఉంటున్నాయి. ఏంటి? వెండి బంగారాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమన్నారు చూడండి అపోస్తలులు, నీకివ్వటానికి మా దగ్గర ఏమి లేవు, వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే మేము మీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసు నామములో లేచినాడు అన్నారు. అంటే వాళ్ళకి ఏం కలిగింది? వాళ్ళ కాడ ఉన్నదేంటి? యేసు ప్రభు నామమే. ఆ నామమే.